ఫ్రెండ్స్, ఇప్పుడు నడుస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఏది అబద్ధమో ఏది రియలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్ ఆ విధంగా ఉంది. ఏఐ అని ఇంకా ఏవేవో చాలా అంటే చాలా సోషల్ మీడియాలో ఫెసిలిటీస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక మీరందరూ అనొచ్చు, ఇదంతా మాకు సొల్లెందుకు చెప్తున్నావు బ్రో అని చెప్తున్నా నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నా. చికిరి చికిరి అనేటువంటి పెద్ద సినిమా నుంచి మన శరణమన్నయ్య సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది అందరికి తెలిసిందే. ఏ విధంగా ఫేక్ వ్యూస్ తోటి దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముసలి తాతయ్య నుంచి వయసు పోరి దాకా అందరికీ తెలిసిందే ఈ ముచ్చట. అయితే చికిరి చికిరి పాట మన శరణమన్నయ్య చెయ్యలేదంట. ఆ సాంగ్ లో ఎవరో డూబ్ యాక్టర్ అయితే ఈ పాటలో డాన్స్ చేశారు అన్నట్టయితే బయట టాక్ అయితే గట్టిగా వినపడుతుంది. అయితే ఆ డూబ్ యాక్టర్ మరెవరో కాదంట ఫ్రెండ్స్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్యనే స్వయంగా ఈ చికిరి చికిరి పాటలో అయితే డాన్స్ స్టెప్పులతోటైతే ఇరగదీసి తన డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేటువంటిది అయితే మనకైతే నిరూపించి అయితే చూపించాడు. అద్భుతంగా కూడా చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మన అల్లు అర్జున్ అన్నయ్యనే డూబ్ యాక్టర్ కదా, డాన్స్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే. ఆయనని చూసి అందరూ కూడా ఫాలో అయ్యి సోషల్ మీడియాలో కూడా ఈ స్టెప్పులను అయితే ఫాలో అవుతూ డాన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారనమాట. అయితే ఈ సాంగ్ చేసేటప్పుడు కూడా మన అల్లు అర్జున్ చాలా మొండి కండిషన్లు అయితే పెట్టాడంట ఫ్రెండ్స్. ఏమని అంటే ఆ సింగర్ గాడు ఎందుకు చికిరి చికిరి పాట పాడేటప్పుడు మధ్యలో ఈ టైం ఫ్రేమ్స్ లో ఎందుకు దమ్ము తీసుకుంటున్నాడు అని చెప్పి అన్నాడంట. అదే విధంగా ఈ ముసలాయనని తీసి పారతింగి వేరే వయసు పోరగాన్ని ఎవడన్నా పెట్టి పాడి పియ్యన్రా నాయన, ఏం పాడుతుండేడు అని చెప్పి మన అల్లు అర్జున్ అన్నయ్య మాత్రం అన్నాడంట ఫ్రెండ్స్ ఈ విధంగా. అండ్ ఇక మన అల్లు అర్జున్ అన్నయ్య గురించి మనందరికి తెలిసిందే. ఏ రేంజ్ లో రఫ్ అండ్ టఫ్ డాన్స్ చేస్తాడో మనందరికి తెలిసిందే, సింగిల్ టేక్ లేకుండా. అట్లా మన అల్లు అర్జున్ అన్నయ్య డాన్స్ వేస్తుంటే ఈ ముసలోడు అయిన సింగర్ గాడు ప్రతిసారి కూడా దమ్ అయితే పడుతున్నాడంట ఫ్రెండ్స్. పడుతుండేంది మీరు కూడా చిగిరి చిగిరి పాట చూస్తుంటే ఇగో ఈ టైం ఫ్రేమ్స్ లల్లా ఒక్కసారి పోయి చూడండి ఏ విధంగా దమ్ము పడుతుండో. సో ఈ విధంగా మన శరణమన్నయ్య సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టయితే క్రెడిట్ మొత్తం మన అల్లు అర్జున్ కి రావాల్సింది పోయి మొత్తం తన మీదే అయితే లాగేసుకున్నాడు మన శరణమన్నయ్య. అయితే ఈ సెన్సేషనల్ న్యూస్ మొత్తం బయట ఎక్కడ కూడా మీడియా వాళ్ళకి తెలియకుండా అయితే దాచిపెట్టారనమాట ఈ దొంగ మూవీ టీం వాళ్ళైతే. అండ్ ఇక మన జెన్యూన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు అంటే, సరే సోషల్ మీడియాలో మీడియా వాళ్ళకి రివీల్ చెయ్యకపోయినా సరేరా నాయనా అని కనీసం చికిరి చికిరి పాటలో అల్లు అర్జున్ పేరైనా వేశారా మీ ఇంట్లో మన్నువయ్యా మీ బతుకులు జడ అని చెప్పి మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహానికైతే గురవుతున్నారనమాట. అండ్ ఇంకా బాధాకరణమైనటువంటి విషయం ఏమిటి అంటే మన అల్లు అర్జున్ అన్నయ్య ఏం రెమ్యూనియేషన్ తీసుకోకుండానే ఈ పాటలో అయితే డాన్స్ అయితే చేశాడంట. సో ఈ విధంగా అంత మంచి మనసు ఉన్నటువంటి మన అల్లు అర్జున్ ని ఈ మెగా దగా ఫ్యామిలీ అయితే ఎప్పుడు కూడా మన అల్లు అర్జున్ అయితే ట్రోల్స్ చేసుకుంటూ అయితే బతుకుతుంటారనమాట ఆ పైసలతోటి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.